నగరాన్ని స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దేందుకు ముందస్తు ప్రణాళికతో వెళ్తున్నామని, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని శానిటేషన్ పనులకు ఆటంకం కలగకూడదని నూతన ట్రాక్టర్లు కొనుగోలు చేశామని శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు 54 లక్షల రూపాయలతో నూతనంగా కొనుగోలు చేసిన 9 ట్రాక్టర్లను ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ, నగరపాలక సంస్థలో చాలా వరకు ట్రాక్టర్లు రిపేర్లకు వచ్చి శిథిలావస్థకు చేరాయని అన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని 9 కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేశామని, 3 ట్రాక్టర్లు మంచినీటి సరఫరాకు, 6 ట్రాక్టర్లు శానిటేషన్ పనులకు ఉపయోగిస్తారని చెప్పారు. శానిటేషన్ విషయంలో ప్రజల నుండి ఒక్క కంప్లైంట్ రాకూడదని అన్నారు. ఇప్పటికే శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు, సచివాలయ సెక్రటరీలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి శానిటేషన్ పనుల విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించామని అన్నారు. మేయర్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ, ఏలూరు నగరాన్ని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దే చర్యలో భాగంగా శాసనసభ్యులు బడేటి చంటి సహకారంతో ఏలూరు నగరపాలక సంస్థలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. 6 నెలల కాలంలో మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారుగా 3 కోట్ల రూపాయలతో మినీ కాంపాక్టర్, ట్రాక్టర్లు, డంపర్ బిన్స్, పుష్కార్ట్స్ మొదలైనవి కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ట్రాక్టర్లు తిరగని ఇరుకు రోడ్లలో చెత్తను సేకరించడానికి 25 క్లాప్ వెహికల్స్ ఉపయోగిస్తున్నామని అన్నారు. ప్రజలు కూడా చెత్త రోడ్ల మీద వేయకుండా డోర్ కలెక్షన్కు వచ్చిన సిబ్బందికి అందించాలని, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎంతమంది సిబ్బంది పనిచేసినా ప్రజలు, దుకాణదారుల సహకారం లేకపోతే ఏలూరు నగరాన్ని పరిశుభ్రంగా తయారు చేయలేమని చెప్పారు. ప్రజలు, దుకాణదారులందరూ గమనించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని మేయర్ నూజహాన్ పెదబాబు నగర ప్రజలను కోరారు. కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ, డంపింగ్ యార్డ్లో పోగుబడిన చెత్త కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని, హరితాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా ఏలూరు నగరంలో 10,000 మొక్కలు నాటుతామని అన్నారు. డంపింగ్ యార్డ్ చుట్టూ మొక్కలు నాటి పొల్యూషన్ను అరికడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గా భవానీ శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, అదనపు కమిషనర్ జి చంద్రయ్య, ఎంఈ సురేంద్రబాబు, డిఈ రజాక్, ఏఈ సాయి, కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, దేవరకొండ శ్రీనివాసరావు, బత్తిన విజయ్ కుమార్, కల్వకొల్లు సాంబా, పాము శామ్యుల్, ఉచ్చుల సుజాత సన్ని, పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా నమస్కారం. మరి ఏలూరు కార్పొరేషన్కి సంబంధించి మరి ట్రాక్టర్లన్నీ కూడా రిపేర్లు రావటం, శిథిలావస్థకు చేరటం అన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే శానిటైజేషన్ వ్యవస్థకు కూడా ఆటంకం కలుగుతుంది. మరి అందుకే దాన్ని ఆలోచించి ఏదైతే ఫండ్స్ వచ్చినాయో దాని ద్వారా వచ్చిన దాంతో 9 ట్రాక్టర్లని వాళ్ళు కొనడం జరిగింది. ఇవన్నీ కానీ 3 ట్రాక్టర్లు మంచినీళ్ళ కోసం, 6 ట్రాక్టర్లు శానిటైజేషన్ కోసం ఉపయోగించడం జరుగుద్ది. ఎందుకనంటే గత నెలలుగా మరి శానిటైజేషన్కి ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. రేపు రాబోయేది వర్షాకాలం కాబట్టి ముందు చూపుతానే ఆలోచించి శానిటైజేషన్ వ్యవస్థలో ఏ లోపం ఉండకూడదనే ఉద్దేశంతో మరి కమిషనర్ గారు అవ్వచ్చు, మేయర్ గారు అవ్వచ్చు, అందరూ కూడా బాధ్యత తీసుకుని మరి ఎందుకంటే ఏలూరు పరిశుభ్రంగా ఉండాలి అనేది ఒక నిర్ణయంతో మరి కార్యక్రమానికి సంబంధించి ట్రాక్టర్లన్నింటిని కూడా వాళ్ళు ప్రారంభించడం జరిగింది. మరి సందులో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకోకుండా వాళ్ళు అనుకున్న దగ్గర ఏదైతే పాయింట్స్ పెట్టారో దగ్గర వేయటం, లేదనంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి అందజేయటం చేస్తే మరి పరిశుభ్రతకి ప్రజల సహకారం అవసరం అనే ఉద్దేశంతో ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. 15వ ఆర్థిక సంఘ నిధులతో 57 లక్షల రూపాయలతో 9 ట్రాక్టర్స్ని కొనుగోలు చేసి ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారు మేము ప్రారంభించడం జరిగింది. మరి ఏదైతే స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దాలని గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి గత 6 నెలల కాలం నుంచి కూడా మరి దాదాపుగా 3 కోట్ల రూపాయలతో మరి ఈ యొక్క కాంపాక్టర్స్ కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, అలాగే బిన్స్ కానివ్వండి, పుష్ కార్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొనుగోలు చేసి మరి అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి ప్రజలు కానివ్వండి, దుకాణదారులు కూడా ఎక్కడ రోడ్డు పైన చెత్త వేయకుండా మరి అందరూ కూడా సిబ్బందికి సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క మేస్త్రులు కానివ్వండి, ఇన్స్పెక్టర్లు కానివ్వండి, అలాగే సచివాలయ సెక్రటరీలు కూడా మరి పూర్తి బాధ్యతతో ఎక్కడా కూడా కంప్లైంట్స్ రాకుండా మరి వాళ్ళందరూ కూడా విధులు నిర్వర్తించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాలతో మరి నిన్నే మరి ఆగిపోయినటువంటి గత 6 నెలలుగా ఆగిపోయినటువంటి క్లాప్ వెహికల్స్ని మరి ప్రజలకి దృష్టిలో పెట్టుకొని ఈ శానిటేషన్ విషయంలో మరి ఎక్కడా కూడా నిల్వ ఉండకుండా తడి చెత్త కానివ్వండి, పొడి చెత్త కానివ్వండి, ఎక్కడా కూడా నిల్వ ఉండకుండా ఉండాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే మరి నిన్న కూడా
25 క్లాప్ వెహికల్స్ని ఆగిపోయినటువంటి క్లాప్ వెహికల్స్ని మళ్ళీ తీసుకొచ్చి మరి ఏలూరు నగరంలో మరి ఎక్కడైతే ఇరుకు సందులు ఉన్నాయో ఆ ఇరుకు సందులో క్లాప్ వెహికల్ని కూడా తిప్పడానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అట్లాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మరి నిన్ననే ఒక విజయవాడకు సంబంధించినటువంటి ఒక ఏజెన్సీ వాళ్ళు మరి చెత్తని ఎక్కడైతే మనం పాణింగి కంపోస్ట్ యార్డ్కి చెత్తను తరలిస్తున్నామో దాన్ని డివైడ్ చేసి మరి ఇవన్నీ కూడా వేరే కరెంట్ ఫ్యాక్టరీలకు కానివ్వండి, సిమెంట్ ఫ్యాక్టరీలకు కానివ్వండి సింక్రనైజ్ చేసినటువంటి మెటీరియల్ని తరలించాలని చెప్పేసి ఆ టెండర్ను వాళ్ళు దక్కించుకున్నారు. అది నిన్న కూడా మరి అది పట్టుకొని గౌరవ శాసనసభ్యుల వారి దగ్గరికి మా దగ్గరికి కూడా రావడం జరిగింది. 2-3 రోజుల్లో మరి అది కూడా ఎక్కడా కూడా పాణింగి కంపోస్ట్ డంపింగ్ యార్డ్లో చెత్త లేకుండా కూడా తరలించేందుకు శాసనసభ్యుల వారు రంగం సిద్ధం చేశారు. మరి ఎల్లుండు ప్లాంటేషను ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి మొక్కల దినోత్సవం అది దాన్ని పురస్కరించుకొని మరి ఏలూరుకి గవర్నమెంటు అట్లాగే శాసనసభ్యుల వారు 10,000 మొక్కలు ఏలూరు నగరంలో నాటాలని చెప్పేసి మరి ఒక పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే కంపోస్ట్కి సంబంధించి కంపోస్ట్ యార్డ్లో లోపల జరుగుతున్నటువంటి ఈ దినచర్య ఏది కూడా బయట ప్రజలకి కనపడకుండా మొక్కలన్నీ బాగా పెంచి కాలుష్యరహితమైనటువంటి కంపోస్ట్ యార్డ్గా తయారు చేయాలని చెప్పేసి గౌరవ మేయర్ గారు, గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు మరి ఎల్లుండు ఈ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. ఇది ఒక మన నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి పాలక వర్గమే కాకుండా అట్లాగే పనిచేస్తున్నటువంటి సిబ్బంది గౌరవ కమిషనర్ గారు కావచ్చు, అట్లాగే ఇన్స్పెక్టర్లు, మేస్త్రులు, శానిటరీ సెక్రటరీలే కాకుండా మరి అట్లాగే ప్రజలందరూ కూడా దీనికి సహకరించినప్పుడే స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఏలూరుని కూడా మనం మంచి పేరు రాష్ట్రంలోనే తీసుకురాగలుగుతాం. గౌరవ శాసనసభ్యుల వారికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.